చూడండి లాస్ట్ క్లాస్లో వర్టికల్ సర్క్యులర్ మోషన్ మీద ఫార్ములాస్ డిరైవ్ చేసే వెలాసిటీకి టెన్షన్కి ఫార్ములాస్. అది ఎందులో అంటే నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, వర్టికల్ సర్కిల్ ఇన్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. నాన్ యూనిఫామ్ అంటే వెలాసిటీ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. ఇప్పుడు అదే వర్టికల్ సర్క్యులర్ మోషన్ వచ్చేసరికి యూనిఫామ్ వర్టికల్ సర్క్యులర్ మోషన్. అదే వర్టికల్ సర్క్యులర్ మోషన్ విత్ యూనిఫామ్ స్పీడ్ అయితే విత్ యూనిఫామ్ స్పీడ్ అయితే ఫార్ములాస్ రిలేటెడ్ ఫార్ములాస్ చూడండి. సో ఆబ్జెక్ట్ని ఒక ఆబ్జెక్ట్ని ఎమ్ అనే మాస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని స్ట్రింగ్కి టై చేసా. ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎల్ అనుకో. సో దాన్ని ఇట్లా రొటేట్ చేస్తున్నాం. సో రొటేట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఫామ్ చేసేది వర్టికల్ సర్కిల్ని ఫామ్ చేస్తుంది, క్లోజ్ సర్కిల్ని ఫామ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. ఇదేమో రేడియస్ అని తీసుకుంటాం, అంటే రేడియస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అవుతుంది. చూడండి యూనిఫామ్ స్పీడ్ అన్నాం కాబట్టి నీ లోయర్ పాయింట్ దగ్గర తీసుకున్నా, హైయెస్ట్ పాయింట్ దగ్గర తీసుకున్నా, హారిజంటల్గా తీసుకున్నా, లేదా ఇట్ ఎనీ పాయింట్ తీసుకున్నా వెలాసిటీ ఎంత ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. సో వి అనే వెలాసిటీ తీసుకో, కాన్స్టెంట్ వెలాసిటీని వి అనుకోండి. కాబట్టి వెలాసిటీకి ఫార్ములాస్ ఏమీ ఉండవు మీకు. అదే నాన్ యూనిఫామ్ స్పీడ్లో అయితే వెలాసిటీ లోయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్, హారిజంటల్ ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ వెలాసిటీస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములాని డిరైవ్ చేసుకున్నాం, జనరల్ ఫార్ములాని. ఇక్కడ అట్లా వెలాసిటీకి ఫార్ములాస్ ఉండవు, బట్ టెన్షన్కి ఫార్ములాస్ ఉంటాయి. చూడండి, సపోజ్ టీటా యాంగిల్ కొంత టైం తర్వాత ఇక్కడ ఉంది ఆబ్జెక్ట్, వర్టికల్తో టీటా యాంగిల్ చేస్తుంది. వెయిట్ ఎంజీ అంటావు. ఈ కాంపోనెంట్ వచ్చేసరికి టీటా అవుతుంది కాబట్టి ఎంజీ కాస్ టీటా, ఎంజీ సైన్ టీటా. సో ఇటు టెన్షన్ సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి చూడండి, సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి ఏముంటుంది ఇక్కడ సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది, ఇదంతా సెంట్రిపెటల్ ఫోర్స్. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సే సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది, టెన్షన్ అండ్ ఎంజీ కాస్ టీటా కాంపోనెంట్. సో టెన్షన్ ఎట్ ఎనీ యాంగిల్ టీ టీటా ఈక్వల్ టు ఇట్లా రాయొచ్చు, టీ టీటా మైనస్ ఎంజీ కాస్ టీటా ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్, ఎంవి స్క్వేర్ బై ఆర్. సో టెన్షన్ ఎట్ యాంగిల్ టీ టీటా ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ కాస్ టీటా. జనరల్ ఫార్ములా ఇది, జనరల్ ఫార్ములా. చూడండి, సపోజ్ నీకు టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ కావాలనుకోండి, టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్. సో ఇట్ లోయర్ పాయింట్ దగ్గర టెన్షన్ కావాలి అంటే టీటా ఈక్వల్ టు 0. సో టీటా ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ టీఎల్ అనుకుంటే ఎంవి స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ అవుతుంది. అదే టెన్షన్ ఎట్ హైయెస్ట్ పాయింట్, హైయెస్ట్ పాయింట్ అంటే నీకు ఎక్కడ ఉండాలి, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉండాలి. అక్కడ ఉంది అంటే యాంగిల్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు టీటా ఈక్వల్ టు 180 degrees. సో కాస్ టీటా ఈక్వల్ టు -1 అవుతుంది కాబట్టి టెన్షన్ ఎట్ హైయెస్ట్ పాయింట్ టీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ మైనస్ ఎంజీ అవుతుంది. ఈ రెండు ఫార్ములాస్ యూనిఫామ్ స్పీడ్తో వర్టికల్ సర్క్యులర్ మోషన్లో వచ్చేటటువంటి టెన్షన్కి ఫార్ములాస్ డ్రా చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇందులోనే డిఫరెన్స్ ఆఫ్ టెన్షన్స్. హైయెస్ట్ టెన్షన్కి లోయెస్ట్ టెన్షన్కి మధ్యలో డిఫరెన్స్ వాల్యూ ఎంత వస్తుందన్న. హైయెస్ట్ టెన్షన్ అంటే ఎక్కడ ఉంటుంది, హైయెస్ట్ టెన్షన్ అంటే నీకు లోయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ వాల్యూ ఎక్కువ కదా, ఇదేమో హైయెస్ట్ పాయింట్ దగ్గర టెన్షన్ తక్కువగా ఉంటుంది. అంటే దీన్ని టీ మ్యాక్స్ అంటాం, మ్యాక్సిమం టెన్షన్. ఇది వచ్చేసరికి మినిమం టెన్షన్. సో డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం టెన్షన్ అండ్ మినిమం టెన్షన్, లేదా మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ టెన్షన్ ఎక్కడ ఉంటుంది, లోయెస్ట్ పాయింట్ దగ్గర, మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ దగ్గర ఉంటుంది. సో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసామనుకో, మ్యాక్సిమం టెన్షన్ అంటే ఎంవి స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ మైనస్ ఎంవి స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ అవుతుంది. ఇది క్యాన్సిల్ అయితే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2mg అవుతుంది. 2mg నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇందులో అప్లికేషన్స్ ఫస్ట్ అప్లికేషన్
చూడండి ఏం చేశానంటే బకెట్ కంటైనింగ్ వాటర్, ఇందులో వాటర్ ఉన్నాయి, ఇందులో వాటర్తో ఫిల్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తున్నాం అంటే ఇట్లా రివాల్వ్ చేస్తున్నాం, వర్టికల్ సర్కిల్ ఫామ్ అయ్యేటట్టు రివాల్వ్ చేస్తున్నాం. ఏ విధంగా రివాల్వ్ చేస్తున్నాం అంటే ఇందులో ఉన్నటువంటి వాటర్ కింద పడకుండా రివాల్వ్ చేస్తున్నాం. చూడండి ఇది వర్టికల్ సర్కిల్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఒక కంప్లీట్ సర్కిల్ చేయాలి అంటే కండిషన్ చెప్పుకున్నాం. సో ఎంత ఉండాలి వెలాసిటీ ఎట్ హైయెస్ట్ పాయింట్. ఇది సర్కిల్ చేస్తుంది అనుకుంటే ఎట్ హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉండాలి, √RG ఉండాలి. వెలాసిటీ ఎట్ హైయెస్ట్ పాయింట్ √RG ఉంటేనే ఇదేం చేస్తుంది, వర్టికల్ సర్కిల్ మోషన్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో అంటే దీని యొక్క వెలాసిటీ v1 అనేది >RG ఉంటే అది వర్టికల్ సర్కిల్ని కంప్లీట్ చేయగలదు. సో నీకు సపోజ్ దీని యొక్క యాంగులర్ వెలాసిటీ ఒమేగా అని తీసుకున్నాం అనుకో, వెలాసిటీకిను ఒమేగాకి రిలేషన్ ఉంటుంది, లీనియర్ వెలాసిటీకిను యాంగులర్ వెలాసిటీకి. దీని యొక్క రేడియస్ r అని తీసుకుంటే v1 =r ఒమేగా అని రాయొచ్చు. కానీ r ఒమేగా >RG లేదా ఒమేగా ఈజ్ >R RR క్యాన్సిల్ అవుతుంది కదా, RG/R. సో అంటే ఎంత వస్తుందమ్మా, >G/R వస్తుంది, ఒక R క్యాన్సిల్ అయితే. సో దీని 1/ω ఈజ్ <R/G అని రాసుకోవచ్చు. కానీ రివర్స్ చేస్తే గ్రేటర్ కాస్త < అవుతుంది. దాన్ని రెండు వైపులా 2πతో మల్టిప్లై చేస్తాం అనుకో, 2π/ω ఈజ్ <R/G. ఆ 2π/ω టైం పీరియడ్ అని రాయొచ్చు. టైం పీరియడ్ ఈజ్ <R/G అవుతుంది. ఇట్లా రివాల్వ్ చేసేటప్పుడు దాని యొక్క టైం పీరియడ్ కనుక్కోమన్నాడు అనుకో, ఫార్ములా ఏంటి, టైం పీరియడ్ ఈజ్ 2πతో మల్టిప్లై చేస్తాం కదా, ఒక నిమిషం ఏం చేస్తాం, ఇక్కడ 2πతో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది కదా 2πతో. సో 2π × √R/G టైం పీరియడ్ ఫార్ములా. t = <2π × √R/G. ఇలా టైం పీరియడ్ని ఈ విధంగా కనుక్కుంటాం, t = 2π × √R/G. నోట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ నార్మల్ రియాక్షన్ ఆన్ డిఫరెంట్ సర్ఫేసెస్. చూడండి హారిజంటల్ సర్ఫేస్ తీసుకుంటే నార్మల్ రియాక్షన్ వెయిట్కి బ్యాలెన్స్ అవుతుంది అన్నాం కదా. ఇట్లా సపోజ్ ఆబ్జెక్ట్ ఉంటే నార్మల్ రియాక్షన్ వెయిట్కి బ్యాలెన్స్ అవుతుంది అన్న, అది అంతకుముందు చెప్పుకున్నది ఇది. సో ఈ హారిజంటల్ సర్ఫేస్ మీద కాకుండా ఇట్లా సర్ఫేస్ సపోజ్ ఇట్లా ఉంటే కాన్కేవ్ ఏ సర్ఫేస్ అంటా దీన్ని, ఈ సర్ఫేస్ని కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. సపోజ్ వెహికల్ ఇట్లా మూవ్ అవుతుంది అనుకో, దీని యొక్క రేడియస్ వచ్చేసరికి R అనుకోండి. ఈ సర్ఫేస్ యొక్క కాన్కేవ్ సర్ఫేస్ యొక్క రేడియస్ R. వెహికల్ ఇట్లా మూవ్ అవుతుంది, దీని యొక్క వెయిట్ ఎటు ఉంటుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఇది θ అని తీసుకున్నాం అనుకో, వర్టికల్ డైరెక్షన్లో నార్మల్ రియాక్షన్, సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా నార్మల్ రియాక్షన్. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇది θ కాబట్టి mg cos θ అవుతుంది. సో చూడండి ఇది వర్టికల్ సర్కిల్, ఇది వచ్చేసరికి సర్కిల్ కాబట్టి నీకు ఎక్కడ తీసుకున్నా కూడా సర్కిల్ ఉంది అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సర్క్యులర్ ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్ తీసుకుంటుంది అంటే, సో ఇది సర్క్యులర్ మోషన్ అన్నాం, రేడియస్ R అన్నాం, బట్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ కాన్కేవ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ ఏముంటుందంటే జనరల్గా నార్మల్ రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ వెయిట్ కాంపోనెంట్ కన్నా నార్మల్ రియాక్షన్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈక్వేషన్ ఎట్లా రాస్తాం, n - mg cos θ = mv²/r రాస్తాం. లేదా ఈ హారిజంటల్ సర్ఫేస్ తీసుకుంటే n = mg తీసుకుని mg అన్న. అదే కాన్కేవ్ సర్ఫేస్ తీసుకుంటే n వాల్యూ ఎక్కువగా ఉంటుంది, నార్మల్ రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి n - mg cos θ. సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి mv²/r. అదే కాన్వెక్స్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకో, ఇట్లాంటి సర్ఫేస్ తీసుకున్నాం కాన్వెక్స్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ R. సో ఇట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నార్మల్ రియాక్షన్ ఇటు ఉంటుంది, ఇది θ అవుతుంది.
ఎంజీ, ఇది వచ్చేసరికి ఎంజీ కాస్ థీటా. సో ఇట్లాంటి సర్ఫేస్ దగ్గర ఏమవుతుందంటే వెయిట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది, నార్మల్ రియాక్షన్ కన్నా వెయిట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంజీ కాస్ థీటా మైనస్ ఎన్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ రాస్తాం. సో దాని నుంచి నార్మల్ రియాక్షన్ వాల్యూ ఎంత అవుతుంది? నార్మల్ రియాక్షన్ ఈక్వల్ టు ఎంజీ కాస్ థీటా మైనస్ ఎంవి స్క్వేర్ బై ఆర్. అదే ఇక్కడ నార్మల్ రియాక్షన్ కాన్కేవ్ సర్ఫేస్ తీసుకుంటే ఎన్ ఈక్వల్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్ ప్లస్ ఎంజీ కాస్ థీటా. దేనికి ఇదేమో కాన్కేవ్కి, ఇది ఒకసారి కాన్వెక్స్ సర్ఫేస్కి. దాంతో నీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్కేవ్ సర్ఫేస్ దగ్గర నార్మల్ రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది, కాన్వెక్స్ సర్ఫేస్ దగ్గర వెయిట్ కాంపోనెంట్ ఎక్కువగా ఉంటుంది. నోట్ చేయండి.